ఏ రేస్లో ఇండియా ఫ్రంట్ టైర్ కి రావాలి అంటే జీపీటీ లాంటి ఒక మోడల్ బిల్డ్ చేస్తే సరిపోదు. ఎందుకంటే ఏ ఇండస్ట్రీ యాక్చువల్లీ 5 లేయర్స్ మీద బిల్డ్ అవుతుంది. ఈ 5 లేయర్స్ లో ఇండియా ఎక్కడుందో చూద్దాం. ఫస్ట్ లేయర్ చిప్స్. ఏ మోడల్స్ రన్ అవ్వడానికి ఎన్విడియా జీపీయూస్ లాంటి స్పెషలైజ్డ్ చిప్స్ కావాలి. ఈ లేయర్ లో ఇండియా ఇప్పటికీ యుఎస్, తైవాన్, చైనా కన్నా చాలా వెనకాల ఉంది. ఎన్విడియా లాంటి గ్లోబల్ ఏఐ చిప్ కంపెనీ ఇండియాలో లేదు. సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకో సిస్టమ్ కూడా ఇంకా ఎర్లీ స్టేజ్ లో ఉంది. కానీ సెమీకాన్ ఇండియా ప్రోగ్రామ్ ఇప్పుడు ఫ్యాబ్స్, చిప్ డిజైన్, ఇన్ జనరల్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీని బిల్డ్ చేయడానికి 76,000 crores తో సపోర్ట్ చేస్తుంది. సెకండ్ లేయర్ కంప్యూటర్. చిప్స్ ఉంటే సరిపోదు, థౌసండ్స్ ఆఫ్ జీపీయూస్ ని కనెక్ట్ చేసి మ్యాసివ్ డేటా సెంటర్స్ క్లస్టర్స్ బిల్డ్ చేయాలి. ఇక్కడ ఇండియా ఏఐ మిషన్ ఆల్రెడీ 38,000 జీపీయూస్ ని స్టార్ట్అప్స్, రీసెర్చర్స్ కి అఫోర్డబుల్ గా యాక్సెస్ కి తీసుకొచ్చింది. కానీ యుఎస్ కంపెనీస్ బిల్డ్ చేస్తున్న హైపర్ స్కేల్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముందు ఇండియా కంప్యూట్ కెపాసిటీ చాలా తక్కువ. థర్డ్ లేయర్ డేటా. ఏ మోడల్ ట్రైన్ చేయడానికి హై క్వాలిటీ, క్లీన్, యూజబుల్ డేటా కావాలి. ఇండియాకి ఇక్కడే ఒక మ్యాసివ్ అడ్వాంటేజ్ ఉంది. ఎందుకంటే 1.4 బిలియన్ పీపుల్, మల్టిపుల్ లాంగ్వేజెస్, హెల్త్ కేర్, అగ్రికల్చర్, గవర్నమెంట్ డేటా, ఇలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ రియల్ వరల్డ్ డేటా ఉంది. కానీ అమెరికా అండ్ చైనాతో కంపేర్ చేస్తే డిఫరెన్స్ క్లియర్ గా కనిపిస్తుంది. యుఎస్ లో కంపెనీస్ ఆల్రెడీ ఇంటర్నెట్ స్కేల్ క్లీన్ డేటా పైప్ లైన్స్, ప్రైవేట్ డేటా సెట్స్ బిల్డ్ చేశాయి. ఇండియాలో మాత్రం డేటా అబండెన్స్ గా ఉన్న ప్రాపర్ గా క్లీన్ చేసి, స్ట్రక్చర్ చేసి ఏ ట్రైనింగ్ కి యూజబుల్ గా చేయడం స్టిల్ ఛాలెంజ్. అందుకే గవర్నమెంట్ ఏఐ కోష్ బిల్డ్ చేస్తున్నారు. రీసెంట్ గవర్నమెంట్ డేటా ప్రకారం ఏఐ కోష్ లో థౌసండ్స్ ఆఫ్ డేటా సెట్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ మోడల్స్ రెడీగా అవైలబుల్ ఉన్నాయి. ఫోర్త్ లేయర్ ఫ్రంటైర్ మోడల్స్. ఇక్కడ గ్యాప్ ఇంకా పెద్దగా ఉంది. యుఎస్ కంపెనీ ఫ్రంటైర్ మోడల్స్ టాప్ లో ఉన్నాయి. చైనీస్ కంపెనీస్ లైక్ డీప్ సీక్, క్వెన్, ZAI వాళ్ళ మోడల్స్ కూడా స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇస్తున్నాయి. మనం కూడా ఓన్ ఫౌండేషన్ మోడల్స్ ని బిల్డ్ చేస్తున్నాం. ఇండియా ఏఐ మిషన్ ఇండిజినియస్ ఫౌండేషన్ మోడల్స్ బిల్డ్ చేయడానికి సపోర్ట్ ఇస్తుంది. అండ్ రీసెంట్ గా మన సర్వం ఏఐ 1 ట్రిలియన్ పారామీటర్ మోడల్ ని బిల్డ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. ఇంకా ఫిఫ్త్ లేయర్ అప్లికేషన్స్. ఇక్కడ ఇండియాలో బిగ్గెస్ట్ ఆపర్చునిటీ ఉంది. ఎందుకంటే ఇండియాలో ఆల్రెడీ స్కేల్ లో ప్రూవ్ చేసిన డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, లైక్ యూపీఐ అండ్ ఆధార్. ఏఐ ని హెల్త్ కేర్, అగ్రికల్చర్, ఎడ్యుకేషన్, బ్యాంకింగ్, గవర్నమెంట్ ఇలాంటి సెక్టార్స్ లో డిప్లాయ్ చేయగలిగితే ఇండియా వరల్డ్స్ బెస్ట్ మోడల్ బిల్డ్ చేయకపోయినా కానీ వరల్డ్ లో లార్జెస్ట్ ఏఐ అడాప్టర్ గా మారొచ్చు. సో యుఎస్ ఆల్రెడీ ఏఐ స్టాక్ లో టాప్ లేయర్స్ ని డామినేట్ చేస్తుంది. చైనా చిప్స్, కంప్యూటర్ అండ్ మోడల్స్ తో వాళ్ళ ఓన్ ఎకో సిస్టమ్ ని అగ్రెసివ్ గా బిల్డ్ చేస్తుంది. ఇండియా మాత్రం ఇప్పుడే కంప్లీట్ స్టాక్ ని బిల్డ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అందుకే ఇండియాకి రియల్ ఛాలెంజ్ చాట్ జీపీటీ లాంటి ఒక చాట్ బాట్ బిల్డ్ చేయడం కాదు. చిప్స్, కంప్యూటర్, మోడల్స్ కోసం వేరే కంట్రీస్ పైన డిపెండెన్సీని తగ్గించి 5 లేయర్స్ లో మన ఓన్ క్యాపబిలిటీని బిల్డ్ చేయడం. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.